రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్ తప్పు పడ్డది. ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్ అనేది పొలిటికల్ మెసేజ్ ఎవరు ఇచ్చారు? డిఈ వాచా, వివేకానంద, దయానంద సరస్వతి, ఏ ఓహ్యూమ్. ఎవరు ఇచ్చారు? దయానంద సరస్వతి. ఆర్య సమాజంని స్టార్ట్ చేసిండు అతనే దయానంద సరస్వతి. అతను ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్, భారతదేశం భారతీయులకు మాత్రమే అని చెప్పేసి ఒక పొలిటికల్ మెసేజ్ ఇచ్చిండు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద న్యూస్ పేపర్ ఆఫ్ అనీ బెసెంట్? అనీ బెసెంట్ యొక్క న్యూస్ పేపర్ ఏది? ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూస్ ఇండియా. రైట్. ఈ ఏదే అంటే అనీ బెసెంట్ యొక్క న్యూస్ పేపర్ ఏది అంటే న్యూ ఇండియా. గుర్తుంచుకోండి, కొత్త భారతదేశం అని చెప్పేసి న్యూ ఇండియా. రైట్. ఒకసారి అనీ బెసెంట్ గురించి తెలుసుకుందాం. ఈమె పత్రికలు వచ్చేసరికి కామన్వెల్త్. రైట్. ఇంకోటి న్యూ ఇండియా. ఈ రెండు న్యూస్ పేపర్స్ నడిపిస్తుంది. రైట్. న్యూ ఇండియా, కామన్వెల్త్. ఇంకా హోమ్ రూల్ లీగ్ కూడా ఈమె స్థాపిస్తుంది. తెలుసు, బాలగంగాధర్ తిలక్ తోటి హోమ్ రూల్ లీగ్ని స్థాపిస్తుంది. ఇండియన్స్ ఉమెన్ అసోసియేషన్ని స్థాపిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటిది అంటే అన్నీ బెసెంట్కి ఒక ప్రియ శిష్యుడు ఉంటాడు అన్నమాట, ముఖ్యమైన శిష్యుడు. అతని పేరే జిడ్డు కృష్ణమూర్తి. రైట్. మంచిగా గుర్తుంచుకోండి. అనీ బెసెంట్ ఈమె ఐరిష్ మహిళ, ఐరిష్కి చెందిన వ్యక్తి. ఆ ఐరిష్ మహిళకి ఒక శిష్యుడు ఉంటాడు, అతని పేరు జిడ్డు కృష్ణమూర్తి. అతని ఒక గ్రంథం ఉంటుంది, చాలా ఫేమస్ గ్రంథం. ఏంటిది? ఎట్ ద ఫీట్ ఆఫ్ మాస్టర్. ఈ గ్రంథం అతని లైఫ్ని మార్చేసింది, జిడ్డు కృష్ణమూర్తి యొక్క లైఫ్ హిస్టరీని. రైట్. గుర్తుంచుకుంది. అనీ బెసెంట్ యొక్క ముఖ్యమైన శిష్యుడు జిడ్డు కృష్ణమూర్తి, అతని గ్రంథం పేరు ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ వాస్ ఫౌండెడ్ బై. అలీగర్ ముస్లిం యూనివర్సిటీని ఎవరు స్థాపించారు? మొహమ్మద్ అలీ జిన్నా, సయ్యద్ అహ్మద్ ఖాన్, అబ్దుల్ కలాం ఆజాద్, భుట్టో. ఎవరు స్థాపిస్తారు? రైట్. సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపిస్తాడు. రైట్. ఈ సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి ఒక రెండు విషయాలు చూద్దాం. ఇతను ఏం చేశాడంటే ముస్లిం ప్రజలలో ప్రగతి సాధించడానికి అహ్మద్ ఖాన్ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఉద్యమం ఏంటిది అంటే అలీగర్ ఉద్యమం. రైట్. అలీగర్ ఉద్యమంని ఎవరు స్టార్ట్ చేస్తారు? సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్. రైట్. ఈయన గ్రంథాలు అంతా ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి చూద్దాం. ఒకటి లాయల్ మహమ్మదియన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక గ్రంథం రాస్తాడు. ఇంకోటి కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అని చెప్పేసి ఇంకో గ్రంథం రాస్తాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండు, చూద్దాం. ఏమంటుండు? స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పేసి ఎవరన్నారు? ఫస్ట్ది. సెకండ్ది ఇట్స్ నాట్ రిఫార్మ్స్ బట్ రిఫార్మ్ అంటే ఇది సంస్కరణలు కాదు, తిరిగి సంస్కరించాలి అని చెప్పేసి ఎవరన్నారు? రైట్. థర్డ్ది చూద్దాం. నెక్స్ట్ థర్డ్ది ఏ సబ్జెక్ట్ పీపుల్ హ్యాస్ నో సోల్ అంటే చూద్దాం దీని గురించి. ఇంకోటి పాలసీ ఆఫ్ పెటిషన్స్, ప్రేయర్స్, ప్రొటెస్ట్స్ అని ఎవరన్నారు? రైట్. ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ది స్వరాజ్యం నా జన్మ హక్కు ఎవరన్నారు? తిలక్. గుర్తుంచుకోండి, బాలగంగాధర్ తిలక్ ఏమన్నాడు అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ రిఫార్మ్స్ బట్ రిఫార్మ్ అని చెప్పేసి బిపిన్ చంద్రపాల్ అన్నాడు. PAL బిపిన్ చంద్రపాల్. ఆయన ఎందుకు అన్నాడు అంటే రిఫార్మ్స్ తీసుకురావాలి కానీ ఉన్నదాన్ని మార్చద్దు. అంటే కొత్త ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు రిఫార్మ్స్ తీసుకొస్తారు ప్రతిసారి. వాళ్ళు కొన్ని మార్పులు చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు తప్పితే కొత్తగా చేంజ్ చేస్తలేరు కదా. సో కొత్తగా చేంజ్ చేయాలని చెప్పేసి బిపిన్ చంద్రపాల్ అన్నాడు. నెక్స్ట్ ఏంటిది? ఏ సబ్జెక్ట్ పీపుల్ హ్యాస్ నో సోల్ అని ఎవరన్నారంటే ఏ సబ్జెక్ట్ పీపుల్ హ్యాస్ నో సోల్ అని చెప్పేసి లాలా లజపత్ రాయ్ అంటాడు. లాల్ బాల్ పాల లాల్. ఇతను ఒక మోడరేట్ ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా వాక్యాలు చెప్పిండన్నమాట. ది మోస్ట్ డేంజరస్ కాన్స్పిరేటర్ అని చెప్పేసి చాలా ఉంటాయి. దీని గురించి ఒక క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం మొత్తం లాలా లజపత్ రాయ్ గురించి. ఇంకోటి పాలసీస్ ఆఫ్ పెటిషన్స్, ప్రేయర్స్, ప్రొటెస్ట్ అని ఎవరు అన్నారంటే ఆప్షన్ ఏ మోడరేట్స్ అంటే ఏంటిది? మితవాదులు ఏం చేయాలి? ప్రేయర్స్ చేయడం వల్ల మనం అనుకున్న సాధించవచ్చు. పెటిషన్స్ దాఖలాలు వేయడం వల్ల కానీ ఇట్లాంటి మనం విన్నపించుకోవడం వల్ల కానీ మనకు స్వాతంత్రం వస్తుంది అని చెప్పేసి నమ్మిండు. రైట్. 25th క్వశ్చన్ చూద్దాం. ఏంటిది? బ్రెయిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? బీసీ పాల్ అంటే బిపిన్ చంద్రపాల్, BP వాడియా, దాదాభాయ్ నౌరోజీ, GS అరుందాలే. ఎవరు ఈ నలుగురిట్లలో?
మనకు తెలుసు దాదాబాయి నౌరోజీ, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిండు. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక గ్రంథం కూడా రాసిండని చెప్పుకున్నాం. ఇతన్ని భారతదేశ కూర వృద్ధుడు అంటాము. లిబరల్ పార్టీని స్థాపించిండు. వాయిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక పత్రిక రాసిండు. రాస్తు గోఫ్తర్ అనే ఒక పార్సీకి సంబంధించినటువంటి ఒక పత్రిక కూడా రాసిండు అని చెప్పుకున్నాం. డ్రైన్ సిద్ధాంత రూపకర్త. ఇంకా కామన్ సభకి ఎన్నికయ్యిండు ఫస్ట్ వ్యక్తి ఇతను. అండ్ ఇంకా 1906 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్థాపించింది. ఇట్లా చాలా విషయాలు చెప్పుకున్నాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ 1919 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ వాస్ నాట్ కరెక్ట్. అంటే 1919 చట్టం ప్రకారం ఇందులో ఏ స్టేట్మెంట్ తప్పు అంటుండు. ABCD ఇచ్చిండు. ఇందులో 3-4 ఏది తప్పు అని అడుగుతుండు. ఆప్షన్ ఏ చూడండి, బ్రిటిష్ ఇండియా మస్ట్ రిమైన్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. అంటే భారతదేశము ఈ బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళ అధికారం చేతిలోనే ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే 1919 చట్టం ప్రకారం. అండ్ సెకండ్ది, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ వుడ్ బి రియలైజ్డ్ ఓన్లీ బై ద ప్రోగ్రెసివ్ స్టేజెస్. అంటే ఏ గవర్నమెంట్ అయితే పాలించాలి అని భారతదేశానికి పాలించాలి అనుకుంటుందో అది ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే ఒకసారి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చూస్తారు. ఆ సక్సెస్ అయితే నెక్స్ట్ అట్లా చేసి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తారనమాట. ఇది కరెక్టే సెకండ్ది. ఫస్ట్ది రైటే, సెకండ్ది రైటే. ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ రిజర్వ్ సబ్జెక్ట్స్ అండ్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్. వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, రిజర్వ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, అట్లా డివైడ్ చేసి తర్వాత చూద్దాం. ఈ 3 రైటే. ఫోర్త్, శాలరీ గురించి అసలు 1919 యాక్ట్ డిస్కస్ చేయలేదు, రైట్. మనం వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఏ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఎట్లా డివైడ్ చేస్తారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. 28th క్వశ్చన్ చూడండి. ద్వంద్వ పాలన, డయార్చీ అంటే ఏంటి, ద్వంద్వ పాలన 1921లో వచ్చిందట స్టార్టింగ్. అది ఎప్పటిదాకా కొనసాగింది అని అడుగుతుండు, రైట్. 27, 35, 37, 47 ఎప్పటిదాకా వచ్చింది అంటే 37 దాకా వచ్చింది, రైట్. 1921 నుంచి 1937 దాకా ఈ ద్వంద్వ పాలన కొనసాగింది. ఎవరి కాలంలో అని అడిగితే మొంటాగు చేమ్స్ఫోర్డ్ కాలంలో, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హోమ్ రూల్ లీగ్ వాస్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద, అంటే హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేసారు కదా, అది ఎప్పటిదాకా నడిచింది అంటే ఎప్పుడు ఫామ్ అయింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వరల్డ్ వారా, బెంగాల్ పార్టిషన్ అంటే బెంగాల్ విభజన కాలంలోనా, జలియన్ వాలాబాగ్ కాలంలోనా, లేదా మింటో మోర్లే సంస్కరణ ఆ కాలంలోనా అని అడుగుతుండు, రైట్. ఆప్షన్ ఏ అన్నది ఆన్సర్. ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది అనమాట హోమ్ రూల్ లీగ్. కొంచెం దీని గురించి బ్రీఫ్గా చూసుకుంటే ఈ హోమ్ రూల్ లీగ్ని ఎవరు స్థాపిస్తారు, అన్నీ బిసెంట్. గుర్తుంచుకోండి, అన్నీ బిసెంట్ అనగానే ఫాస్ట్గా గుర్తు రావాలి. ఆమె పత్రికలు కామన్వెల్త్, న్యూ ఇండియా ఆమె సంస్థలు. హోమ్ రూల్ లీగ్, ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్, రైట్. ఇంకా ఈమె సెంట్రల్ హిందూ కాలేజ్ని స్థాపిస్తుంది. ఇవన్నీ గుర్తు రావాలి. ఇప్పుడు హోమ్ రూల్ లీగ్ని 1916లో, ఒకటి గుర్తుంచుకోండి, 1916లో దేంతో తిలక్ లీగ్ ఉంటుంది, తిలక్ సంబంధించినటువంటి హోమ్ రూల్ అయినా కూడా స్థాపిస్తాడు. ఈ రెండింటిని కలపడానికి ట్రై చేసి విఫలమవుతుంది. ఇది ఒకసారి అడిగిండి, గుర్తుంచుకోండి. 1916లో తిలక్ స్థాపించినటువంటి హోమ్ రూల్ లీగ్, తిలక్ లీగ్ అంటాము, అందులో కలపడానికి ఆమె ప్రయత్నం చేసి విఫలమవుతుంది అనమాట, రైట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇండియా వాస్ గివెన్ పవర్స్ బై. ఒక స్టేట్కి సెక్రటరీ ఉండాలి, దానికి సంబంధించినటువంటి పవర్స్ అన్నిటిని ఇచ్చిన చట్టం ఏది అని అడుగుతుండు. దీనికి ఇచ్చిన చట్టం 1919 చట్టం. ఈ 1919 చట్టం గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఇంకొక నెక్స్ట్ పార్ట్లో, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ వాస్ నాట్ ద లీడర్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్. అంటే అతివాది కాని వారెవరు అని అడుగుతుండు, రైట్. ఆప్షన్స్ చూద్దాం. ఏ లోకమాన్య తిలక్, బి అరబిందో ఘోష్, సి లాలా లజపత్ రాయ్, డి ఏఓ హ్యూమ్. అందరికీ తెలుసు లాలా లజపత్ రాయ్, అరబిందో ఘోష్, లోకమాన్య తిలక్, వీళ్ళు ముగ్గురు కూడా అతివాదులే, ఒక ఏఓ హ్యూమ్ తప్ప. ఏఓ హ్యూమ్ ఎవరు? ఏఓ హ్యూమ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం మనం ఒక 5 minutes, రైట్. ఇతని పూర్తి పేరు వచ్చేసి అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. గుర్తుంచుకోండి, అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. ఈయన గ్రంథాలు కూడా రాసిండు కొన్ని. ఇతను ఏంటంటే అగ్రికల్చర్ మీద కానీ పక్షుల మీద కానీ చాలా గ్రంథాలు రాసిండు, రైట్. ఏంటిది అంటే అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. గుర్తుంచుకోండి, అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, అగ్రికల్చర్ గురించి రాసిండు. లిస్ట్ ఆఫ్ బర్డ్స్ ఇన్ ఇండియా, ఓకేనా, బర్డ్స్ మీద కూడా బుక్స్ రాసిండు. లిస్ట్ ఆఫ్ బర్డ్స్ ఇన్ ఇండియా. ఇంకోటి గేమ్ ఆఫ్ బర్డ్స్ ఇన్ ఇండియా. ఇంకోటి స్ట్రే ఫెదర్ అంటే ఏంటిది, రెక్కలు కదా, సో స్ట్రే ఫెదర్స్. ఇట్లా ఓన్లీ బర్డ్స్ మీద, అగ్రికల్చర్ మీద చాలా బుక్స్ రాసిండు, రైట్. ఇతను ఆర్నిథాలజిస్ట్ అంటే తెలుసు కదా, పక్షి శాస్త్రవేత్తని ఆర్నిథాలజిస్ట్ అంటారు. ఇంకొకటి హార్టికల్చరిస్ట్, అంటే
ఉద్యానవన శాస్త్రవేత్త అంటారు కదా, ఉద్యానవనకు సంబంధించిన అతను హార్టికల్చరిస్ట్, ఆర్నిథాలజిస్ట్, రైట్. ఇతను 20,000 పౌండ్లతోటి మన భారతదేశంలో ఒక పక్షుల ప్రదర్శనశాలను కూడా ఏర్పాటు చేసిండు. అర్థం చేసుకోవచ్చు ఇతని గురించిగా. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇతను ఐఎన్సీని స్థాపించాడు. దేన్ని? ఐఎన్యూని స్థాపిస్తాడు. ఐఎన్యూ అంటే ఇండియన్ నేషనల్ యూనియన్, గుర్తుంచుకోండి, ఇండియన్ నేషనల్ యూనియన్ని స్థాపిస్తాడు. దీన్ని దాదాబాయి నౌరోజీ ఐఎన్సీగా పేరు మారుస్తాడు, రైట్. ఐఎన్సీగా పేరు మారుతుంది అదే సంస్థ, రైట్. ఫస్ట్ ఐఎన్యూని స్థాపించింది ఎవరు? ఏఓ హ్యూమ్. ఐఎన్సీగా పేరు మార్చింది దాదాబాయి నౌరోజీ, రైట్. ఇంకా ఈ ఏఓ హ్యూమ్ యొక్క జీవిత చరిత్రను ఒకతను రాస్తాడు. అతని పేరు వెడర్న్ బర్న్, గుర్తుంచుకోండి, వెడర్న్ బర్న్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఇతని చరిత్రను రాస్తాడు అనమాట, ఏఓ హ్యూమ్ చరిత్రని, అంటే అతని జీవిత చరిత్ర అనమాట, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్లో నెక్స్ట్ చూద్దాం.